టైం వచ్చేసి 9:46. ఈ టైం కల్లా పూణే రీచ్ అయిపోయినాం. ఇది పూణే ఎంట్రన్స్. చూడు, అపార్ట్మెంట్స్. పూణే సిటీ కూడా ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది పూనా సిటీ, మెయిన్ సిటీలో ఇక్కడ రైట్ సైడ్లో రోడ్డు కనిపిస్తుంది కదా మనకి, బారికేడ్ వేసి ఉంది కదా. ఈ రోడ్డు ఓన్లీ ఆర్టీసీ బస్సెస్సే ట్రావెల్ చేయాలి మార్నింగ్ అవర్స్లో. వేరే అదర్ వెహికల్ రాకూడదు అనమాట, రానియర్ కూడా. పొద్దున వాళ్ళ బందోబస్తు ఉంటుంది. మిగతాది సేమ్ ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి, కానీ రోడ్ సపరేట్ ఉంటుంది అనమాట. ఈ రోడ్కి ఆ రోడ్కి రోడ్ సపరేట్ ఉంటుంది. ఓన్లీ ఆర్టీసీ బస్సులే నడుస్తాయి అనమాట. ఆర్టీసీ బస్కి ఎట్లా ఉంటుంది అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు డోర్ ఉంటుంది. ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఇదే బస్ స్టాండ్. ఇది ఇదే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు డోర్స్ ఉంటాయి అనమాట. రైట్ సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది, వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ డోర్ ఓపెన్ అవుతుంది. అలా టూ సైడ్స్ డోర్ ఉంటాయి అనమాట. ఇది పూనాలో ఒకటి ఉంది, హుబ్లీ కర్ణాటక హుబ్లీలో ఒకటి ఉంది, గుజరాత్ రాజ్కోట్లో ఒకటి ఉంది. ఇలాంటి ట్రాక్లు 3 చూసాను నేను. 3 చోట్లనే ఇలాంటి ట్రాక్లు ఉంటాయి. మిగతా అన్ని చోట్లల్లో కంబైన్డ్గా ఉంటుంది, వేరే చోట్ల ఇట్లా ఉంటుంది అనమాట. మళ్ళీ సపరేట్గా బస్, ఆర్టీసీ బస్కి ఈ 3 సిటీస్లలో సపరేట్ ట్రాక్ ఉందన్నమాట. అదర్ స్టేట్ వెహికల్ అయినా ఏ వెహికల్ అయినా పూణేలో 4 వీల్ వెహికల్ వస్తే నో ఎంట్రీ అనేది ఉండదు. నో ఎంట్రీ అసలు ఉండదు దానికి. 24 అవర్స్లో ఎప్పుడు రావచ్చు, ఎప్పుడైనా బయటికి వెళ్ళచ్చు. కానీ కొన్ని విఐపీస్ ఏరియాస్లలో రానివ్వరు, మిగతా అన్ని చోట్లలో రానిస్తారు. పెద్ద బండ్లు కూడా వస్తాయి, అవి మూమెంట్ అయ్యి సిటీలో నుంచే మూమెంట్ అయ్యి ముంబై ఎక్స్ప్రెస్ వే ఎక్కుతాయి అనమాట. ఇది పూనా సిటీ, మెయిన్ సిటీ. రోడ్లు పర్లేదు కొద్దిగా, మెయిన్ సిటీ కాబట్టి. మళ్ళీ హైవే ఎక్కితే మళ్ళీ రోడ్లు దారుణంగా ఉంటాయి. ఏం లేదు, వ్యత్యాసుడే బాగా. స్పీడ్ బ్రేకర్ ఇట్లా వేసి పెడతారు మన లెక్కనే. వైట్ పట్టీలు బాగుంటాయి. ఇది మెయిన్ పూనా సిటీ, మహారాష్ట్ర రెండో క్యాపిటల్ పూణే. ఇదిగోండి, ఫ్లైఓవర్ మీద కూడా సపరేట్ ట్రాక్ ఉందన్నమాట ఆర్టీసీ బస్కి. ఈ పోస్టర్ వచ్చేది బస్ స్టాపే, ఇది బస్ స్టాప్ అనమాట. ఆర్టీసీ బస్కి రైట్ సైడ్లో ఫ్లైఓవర్ మీద ట్రాక్, సపరేట్ ట్రాక్ ఉందన్నమాట. చూడండి, ఇది పూణే సిటీ. ఆర్టీసీ బస్సు ఇలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగొద్దని చెప్పేసి ఇలా సపరేట్ ట్రాక్ ఇచ్చారు ఆర్టీసీ బస్కి ఓన్లీ. దాంట్లోకి ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళకూడదు. అంటే ప్రైవేట్ వెహికల్స్ అంటే వేరే వాళ్ళ వెహికల్స్ వెళ్ళకూడదు. ఓన్లీ ఆర్టీసీ బస్ అంటే ఆర్టీసీ బస్సే తిరగాలి. నైట్ అంటే తిరుగుతున్నాయి, కానీ పగలు అస్సలు తిరగనియరు దాంట్లో. అది మనం ఫ్లైఓవర్ పైన ఉన్నాం. మన దగ్గర ఏమో మన వెహికల్కి కానివ్వండి, బయట వెహికల్కి కానీ ఫ్లైఓవర్ అసలు యూజ్ చేయడానికి లేదు. ఇది చూడండి, నేను ఇప్పుడు ఫ్లైఓవర్ యూజ్ చేసుకునే పోతున్నా, మీ మీద క్లియర్గా వీడియో తీసుకుంటూ వెళ్తున్నా. ఫ్లైఓవర్ మీదనే ఉన్నా. అది అలాంటి రెస్ట్రిక్షన్స్ ఇక్కడ ఏవి ఉండవు. ముంబైలో కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని ఫ్లైఓవర్లు వాడకూడదు అనమాట ముంబైలో. మిగతా అన్ని ఫ్లైఓవర్లు వాడవచ్చు. మన దగ్గర మాత్రం ఏ ఫ్లైఓవర్ వాడవద్దు గూడ్స్ వెహికల్. అన్నీ విచిత్రమైన ఆంక్షలు ఉంటాయి మన దగ్గర. ఇక్కడ ఏది ఉండదు, మనకన్నా ఎక్కువ జనాభా ఉంటుంది ఇక్కడ.
కానీ ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఫ్రెండ్స్ పూనా దాటేసిన పూనా దాటేసి నైట్ స్లీప్ అయిపోయినా. పూనా దాటిన దాకానే 1 అవుతుంది నైట్. తర్వాత పండుకున్నాను. పండుకొని ఇప్పుడు మెల్లిగా లేచి 10-10:30కి లేచి ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అవుతున్నా. నాసిక్ ఇంకా నాకు 130 కిలోమీటర్స్ ఉంది. 130 కిలోమీటర్స్ నాసిక్ ఉంది. రోడ్లు అంతా కచ్చర ఉంటాయి. ఇక్కడ వైబ్రేట్కి బండి వైబ్రేట్ అయింది చాలా వరకు. ఇక్కడ జాలీలతో కట్టేస్తారు చూడండి ఫ్రెండ్స్. కొండలు గుట్టలు రాళ్ళు పడకుండా జాలి పెట్టేసారు టైట్గా. ఇంకా అసలు ఒక్క రాయి కూడా కింద పడదు. ఇప్పుడు రోడ్ మంచిగా అయింది. ఇక్కడ బ్యాక్ సైడ్ రోడ్ బాగాలేకుండా టోటల్ వైబ్రేట్ అవుతూ వచ్చింది వెహికల్. కొద్దిగా పర్లేదు. ఆర్టీసీ బస్సు, మహారాష్ట్ర ఆర్టీసీ లగ్జరీ బస్సు. ఇందులో వచ్చేది కూడా మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు ఆర్డినరీ రెడ్ కలర్. ఘాట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నాసిక్ పూణే రోడ్లో లాస్ట్ ఘాటు. దీని తర్వాత ఘాట్ సెక్షన్ ఉండదు, ఫైనల్ ఘాట్ ఉంటుంది. చూడండి రైట్కి వెళ్తున్నాయి అన్ని వెహికల్స్. తిరిగి రైట్కి వెళ్ళి డౌన్ అవుతాయి అన్నమాట. చాలా పెద్ద ఘాట్ ఇది. రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు ఆ కొండనంతా పగలగొట్టి తోడేసి రోడ్డు కట్టారు. విజువల్స్ బాగుంటాయి. కొత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ అంటే షిరిడి కానీ నాసిక్ కానీ ఏమంటే ఈ పూనా దిక్కు కానీ వస్తే కొద్దిగా నిదానంగా తోలడమే కరెక్ట్. వెహికల్ స్పీడ్ పోకుండా నిదానంగా వెళ్ళడమే కరెక్ట్. కొన్ని డివైడర్స్ కొన్ని అర్థం కావన్నమాట, ఎక్కడ ఏముంటుందని. ఇటు సైడ్ వస్తాయి. స్పీడ్ కన్నా నిదానంగా వెళ్ళడమే బెటర్. నేను ఈ ఘాట్కి 5 to 6 times అయింది రావడం. చూడండి కొండకు మొత్తం జాలి వేసారు. ఆ రాళ్ళు పడకుండా జాలి వేసేసారు. క్లియర్గా గట్టిగా పట్టుకొని ఉంటాయి జాలి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు. ఎంత పెద్ద కొండను తోడేస్తారు చూడండి ఒకసారి. నా బండి 4 బండ్లు ఒకదాని మీద ఒకటి పేరుసుకుంటే కూడా 4 కాదు, దగ్గర ఒక 8 బండ్ల దాకా పేరుస్తే కానీ అంత హైట్ సరిపోదు. అంత బండ్లు అంత హైట్ కొండని రోడ్కి వైండింగ్లో తీసేసి. ఫ్రెండ్స్ నాసిక్ రీచ్ అయిపోయినాము. మధ్యాహ్నం 2:30 సమయంలో రీచ్ అయినాము. ఇంకా నా 15 కిలోమీటర్లు ఉంది నా పాయింట్, అన్లోడింగ్ పాయింట్ 15 కిలోమీటర్లు ఉంది. ఇంకా నాసిక్ వచ్చేసింది. కరెక్ట్గా ఇంటికాడికని బయలుదేరిన తర్వాత 48 అవర్స్లో
1100 కిలోమీటర్లు డెలివరీ ఇచ్చుకుంటూ రెస్ట్ తీసుకొని రీచ్ అయినాం పాయింట్కి, లాస్ట్ పాయింట్కి. ఈ పాయింట్ అయిపోతే నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎంటీ బైక్ వెళ్ళడమే, లోడింగ్. ఇదంతా నాసిక్. బిఫోర్ 20 కిలోమీటర్స్ నుంచే స్టార్ట్ అయింది అనమాట నాసిక్. 20 కిలోమీటర్ల ముందు నుంచి నాసిక్ స్టార్ట్ అయింది. రోడ్లు అన్నీ గత్తరనే ఉంటాయి ఇక్కడ అంతా. రోడ్ సరిగ్గా ఉండదు. మళ్ళీ టోల్ గేట్లు గట్టిగా తీసుకుంటారు. 130, 120 అట్లుంటాయి టోల్ గేట్లు. మీకు చెప్పినా కదా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ట్రీస్ ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ చాలా ఓల్డ్ ట్రీస్ అనమాట. ఇలాగే ఉంటుంది టోటల్ గ్రీనరీ. నాసిక్ అంతా ఇట్లా గ్రీనరీగానే ఉంటుంది. పెద్ద ట్రీస్ ఉంటాయి సిటీలోనే, మెయిన్ సిటీలోనే. ఇవన్నీ పాత ట్రీస్, అంటే నిన్న మొన్న పెట్టి లేదా సంవత్సరం 2 సంవత్సరాల ముందు పెట్టి అట్లా కాదు. చాలా చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మర్రి చెట్టు. రోడ్డు మధ్యలోకి ఏం తీసుకున్నారు కానీ చెట్టుని మాత్రం తీసేయలేదు. ఇంకో చెట్టు వస్తుంది చూడండి ఒకసారి, సేమ్ చూడండి ఫ్రెండ్స్, ఇంకో చెట్టు. సిటీ అంతా సేమ్ ఉంటుంది, హైదరాబాద్తో కంపేర్ చేస్తే సేమ్ ఉంటుంది సిటీ కూడా. రోడ్లు కూడా అలాగే ఉంటాయి. మెయిన్ వెహికల్ రష్ ఎందుకు ఉంది అంటే గుజరాత్ వెహికల్ అన్నీ ఇలాగే వెళ్తాయి అనమాట. నాసిక్ అయ్యే వెళ్తాయి చాలా వరకు. నాగ్పూర్ వెళ్ళాలన్నా, హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఇంకా వేరే బెంగళూరు వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా ఇలాగే వెళ్తాయి అన్నీ. నాసిక్ నుంచి వెళ్తాయి. మామూలుగా స్ట్రైట్ రోడ్డు, మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చామన్నమాట. మన కుక్కడపల్లి, బాలనగర్ ఎట్లా వెళ్తామో అట్లాంటి రోడ్ ఇది, సేమ్ నాసిక్. గ్రీనరీ మాత్రం చాలా ఉంటుంది నాసిక్లో. మహారాష్ట్రకి మాత్రం వస్తే ఫుడ్ ఖర్చు ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మినిమము ఒక పూటకి అంటే ఒక టైం తినడానికి 200 మినిమం కావాలి. అది కడుపు నిండదు అంతే. మేము వచ్చేసి రన్నింగ్లో ఉన్నప్పుడు బయటనే తింటాము. ఒకవేళ వెహికల్ ఆగింది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కాడ, అన్లోడింగ్ పాయింట్ కాడ బండి ఆగిందంటే అన్నం వండుకోవడమే, కుకింగ్ చేసుకుంటాం. బయట అంత కడుపు నిండదు, డబ్బులు ఎక్కువ అవుతాయి, కడుపు కూడా నిండదు. అందుకే వండుకుంటాం డైరెక్ట్గా. త్రయంబకేశ్వర్ టెంపుల్ ఉంది కదా, ఇక్కడ రైట్కి వెళ్తే టెంపుల్కి వెళ్తాం. అక్కడ శివాలయం అనమాట. గోదావరి పుట్టింది అక్కడే. ఆ టెంపుల్లో నుంచే గోదావరి పుట్టింది అనమాట. గోదావరి నది మనకు వచ్చేది. మెయిన్ నాసిక్ సిటీలో స్ట్రీట్ రోడ్లు ఇవన్నీ, సిగ్నల్స్, స్ట్రీట్ రోడ్స్.
చూడండి ఫ్రెండ్స్, ఇది మన ఎయిర్పోర్ట్లో పెట్టిన చెట్లన్నీ ఇక్కడ స్ట్రీట్ రోడ్లో ఉన్నాయి. ఈత చెట్లన్నీ రిలయన్స్ డిజిటల్, మర్రి చెట్లు రైట్ సైడ్లో చూడండి, పెద్ద మర్రి చెట్లు. అందుకే మహారాష్ట్రలో ఒక్క సిటీ బాగా అనిపిస్తుంది, అదొకటి నాసిక్. చాలా బాగా అనిపిస్తుంది నాసిక్ వస్తే. వాతావరణం చాలా కూల్గా, గ్రీనరీగా, ఎక్కడ చూసినా పచ్చ ఉంటుంది. రోడ్లు కూడా వెడల్పు ఉంటాయి, వేరే సిటీస్ లాగా కాదు నాసిక్ రోడ్లు.